అదే సూపర్ స్టార్లు శక్తివంతులు ఉమెన్స్ డే స్పెషల్. అరే నేను మర్చిపోతున్నా, ముందుగాల అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలలో ఆ పేరున ఇక మరి ఎందుకంటే ఇక మరి శక్తి ఆడోళ్ళ శక్తి ఇవాళ రుజువు చేసుకునే దినం కాబట్టి ఇవాళ మరి ఆడోళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడ ఎన్ని మీటింగులు పెట్టిరో ఏం కథో అది కూడా మనం అరుచుకుందాం బయటికి పోయి. చలో, మహిళలకు పిసిసి చీఫ్ శుభాకాంక్షలు. 21 మంది ఐపీఎస్ల బదిలీలు. కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్. ఇక నిజమనే కదా. ఇక మరి పోలీసులు బాగానే బలగానే దింపుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. 2.5% డిఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఎక్స్ వేదికగా వెల్లడించిన మంత్రి పొన్నం. ఆర్టీసీ వాళ్ళకు మొత్తం మీదనైతే శుభవార్త పట్టుకొచ్చిరాట. ఇక నిజమన్న వాళ్ళు మాకు ఇది లేదా కొలువు చేస్తే కొన్ని ఉంటాయి కదా పెండింగ్ల బిల్లులు, అవన్నీ జర్ర కొలిక్కి వచ్చే ఉపాయం ఉంది. డీలిమిటేషన్పై రాజుకుంటున్న నిప్పు. మోగుతుంది నిప్పు మంట మంతుంది. 7 రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ. ఇప్పటికే బాహటంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్. ఈ నెల 22న చెన్నైలో జాయింట్ యాక్షన్ సమావేశం. వైసీపీ బీఆర్ఎస్లకు కూడా ఆహ్వానం. చూసిన ఆరులో మొత్తానికైతే ఈ డీలిమిటేషన్ ఇక మరి నియోజకవర్గాల పునర్విభజన సల్లకుండా ఇక నిన్నమన్న కూడా చెప్పుకున్నాం. ఇక అక్కడనేమో ఉత్తరాదిలోనేమో కనుర్రా పిల్లల కనుర్రా, మీరు ఎంతకంటే మీ పోరగాళ్ళకు రేపు అంత భవిష్యత్తు అన్నారు. వేరే పుస కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీహార్కి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మోపైతురాళ్ళు. నిన్నే అలా ఇప్పుడు ఏ కంపెనీలో చూసినా వాళ్ళే, ఏ హోటల్లో చూసినా వాళ్ళే, ఇంకా ఎండ చూసినా వాళ్ళే కనపడుతుర్రు. ఏ పని చేసినా వాళ్ళే, రోడ్డు మీద కాంచి అరొక్క దానికి చిన్న వ్యాపారాలు కూడా ఇప్పుడు వాళ్ళే. అక్కడ పుస్స కన్నారు, ఇక్కడ పంపించిర్రు. ఇక ఇప్పుడు జనాభా లెక్క ప్రాతిపదికన కథ అక్కడ ఇప్పుడు సీట్లు ఎక్కువ విరిగే కోపు ఉంది. రేపు దక్షిణ భారతదేశంతో వాళ్ళకు లెక్కే లేదు, పత్రమే లేదు. ఎందుకంటే అక్కడ నియోజకవర్గాలు పెంచుకునే ఉపాయంలో ఉండి ఇక్కడ కనకూర్రా అని ఇక్కడనేమో ఎండబెట్టిర్రు. అది దాన్ని మసిముసి రేగ్గాలు అమ్మి ఈయన మంచిగా బుదరకిచ్చిర్రు. వద్దు ఒక్కరే అంటే వీళ్ళు ఒక్కళ్ళే కన్నారు. ఊకుంటే అక్కడ పుట్ల కొద్దిగా ఉచ్చిపోయారు ఉత్తర భారతదేశంలో. ఇక మరి ఇప్పుడు మనకు రేపు ఇక మరి అన్యాయం జరగబోతుంది కాబట్టి ఇక మరి ఇటు రేవంతం కూడా దీనికి సైకొంటుండు. ఇక దక్షిణ భారతదేశంలో ఉన్న ఎవరైతే 7 రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇక మరి నిన్నమన్న ఆయన ఏమన్నాడు, ఇక మీరు ఏమని అనుకోరు కానీ నేనైతే నోరు ఇప్పి ఇక పచ్చిగానే మాట్లాడుతున్నా, మీరు ఏం చేస్తారో ఏం కదా పోరగాళ్ళని మాత్రం పుస్స కనాలి, లేకపోతే మన వికారం అవుతుంది. మీకు పోరగాళ్ళని కంటే మీకు ఏం కావాలో చెప్పురు, నేను అది ఇస్తావో అని కూడా పెద్ద మనిషి అమ్మాయి వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇక ప్రాంతీయ భాషలను ఏదో చేసి హిందీ భాష తీసుకొచ్చి అది జాతీయ భాష అది ఇది అన్నట్టుగా మరి అది కూడా దీని మీద ప్రాంతీయ భాషల మీద రుద్దుతురు. కాబట్టి భాషా ఉద్యమాన్ని కూడా మనం ముంగడికి తీసుకుపోవాలనేది కంకణం కట్టుకురు. చూడాలి మరి రేపు ఏమవుతుంది, ఏంది ఏం కథ అనేది. ఇక మరి మోడీ మాత్రము భారతదేశంలో నేనే రాజును, భారతదేశంలో రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగం మర్చిపోయి మోడీ రాజ్యాంగం చదవాలి జనాలు అనేది బిర్ర కంకణం కట్టుకొని ఈ రకంగా ఉపాయాలు చేసుకుంటుండు మోడీ. ఇక తెలంగాణ మోడల్, గుజరాత్ మోడల్ టెస్టు మ్యాచ్ ఫార్మాట్, తెలంగాణ మోడల్ 2020 ఫార్మాట్. అమ్మ నీ దండం పెట్టి ఏనో నిన్న ఆడ ఎవరో అడుగుతా ఉంటే చెప్తా ఉండు రేవంతమయ్య, మా పోటీ దేశంలోని నగరాలతో కాదు న్యూయార్క్ టోక్యోలతో. అమ్మని దండం పెడిచాడు ఆయన సీఎం రేవంతం. ఏది బాగానే ఉంది పలుకుబడి. గుజరాత్ రాష్ట్రానికి టెస్ట్ మ్యాచ్ మోడల్ అయితే తెలంగాణది 2020 మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొస్తుండు. అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన కీలకమైన ఈ మూడింటి సమ్మలితమైన విధానం కొనసాగించడమే తెలంగాణ మోడల్ అని ముఖ్యమంత్రి కీలకంగా భయం వెళ్ళబోసుకుంటుండు. హైదరాబాదు పోటీ ఇప్పుడు దేశంలోని ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో కాదని న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ అని చెప్పుకొచ్చిండు. కొడితే పులినే కొట్టాలి, గీ నక్కలేంది గీ నక్కల బిసాదేంది అన్నట్టుగా మేము పెద్ద
ప్రపంచ దేశాలలో న్యూయార్క్, సియోల్, టోక్యో మేము పోటీ పడేది గాడితోని గీడితోనా గీ చిన్న చిన్నవి మాకు లెక్కే కాదు పత్రమే కాదు అన్నట్టుగా పెద్ద మనిషి రేవంత్ అయ్య ఈ రకంగా మాత్రం ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. ఇక మరి చూద్దాం రేపు కథ ఎట్లా ఏంది ఏం కథ ఎటు తిరగబోతుందో. 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం. మనం ఈ ఆడబిడ్డల మీద ఒక రామసక్కని పాట పాడుకోవాలి. మహిళలకు సమాన అవకాశాలు రావాలి. రాజ్యాలు సొంతంగా ఏలేలా మహిళలు ఎదగాలి. మహిళలే అసలు సిసలైన ఆర్థిక శాస్త్రవేత్తలు. మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాపులో మంత్రి సీతక్క. చూసిన ఆరులో మహిళలు ఆదిశక్తులు, మహిళలు ఆదిశక్తులు. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించుకోవాల్సిన రోజాట ఇది. 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం. పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన భారీ బహిరంగ సభ. ఇక మరి ముఖ్యమంత్రి పోతుండాట, చిన్న ముఖ్యమంత్రి బట్టి పోతుండాట, ఇక బస్సుల మంత్రి పొన్నం పోతుండాట. ఇక మరి ఈడికెళ్ళే ఇప్పుడు తెలంగాణలో ఒక 600 బస్సులని మనము సమకూర్చుకోవాలి. ఇంట్లో తొలిదొమరము 150 బస్సులతోటి మనం పైనం కట్టాలి. ఇక రేపు రానున్న రోజుల్లో ఆడోళ్ళు కోటీశ్వరాలు కావాలి, 1,00,000 మంది కోటీశ్వరాలు కావాలి అని ఈ రకంగా కంకణం కట్టుకొని ఇక నీ దండం పెడితే మరి ఇక అడుగున ఇప్పుడు బుడిగబావులు అన్నట్టు 33 జిల్లాలలో పెట్రోల్ బంకులు కూడా ఓపెన్ చేయబోతుర్రాట. ఇక మరి తొలి విడతల 150 బస్సులు ఓపెనింగ్ చేసి నడిపిస్తుంటే నీ దండం పెడితే ఇక ప్రగతి ఉరుకులో పెట్టాలన్నట. ఇక మరి ఆ రకంగా సర్కారు వాళ్ళు ఆలోచన చేస్తుర్రు. ఇక దీనికి రేవంత్ అయ్య రూపం పోస్తే ఇక సీతక్క మాత్రం దానికి జీవం పోసి ముంగకి నడిపిస్తా అని కంకణం కట్టుకుంది. చూడాలి మరి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొన్ననే మనం అనుకున్నాం. ఆడదంటే ఆది శక్తి కాదు, ఆడదంటే ఆది శక్తి. ఆడపిల్లగా పుట్టుటానే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా అయ్యా. కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా. చూస్తురా, తల్లిని కడుపులో పడ్డప్పుడు ఏ భయము లేదమ్మా నాకప్పుడు, నీ గర్భగుడిలో ఉన్నప్పుడు ఏ బాధలెరుగను నేనప్పుడు. దుష్ట శక్తుల కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా, దుష్ట శక్తుల కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా. నన్ను మాయము చేసి అమ్మ ప్రాణానికి గండము దేబోకయ్యా. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా. మాయల టీవీలో చూపియొద్దు, మోసగాళ్ళ మాట నమ్మవద్దు. మాయల టీవీలో చూపియొద్దు, మోసగాళ్ళ మాట నమ్మవద్దు. ఇక మరి ఆడపిల్ల అనగానే నిన్న మొన్న ఏం కథ నడిచింది. ఓ అమ్మ, మళ్ళా ఆడబిడ్డేనా టీవీలో చూపించుకుంటే మళ్ళీ ఆడపిల్లని తేలితే ఆభాసం చేయించిర్రు. ఇక ఇదే కథ. కానీ ఆడబిడ్డ ఇప్పుడు ఇక మరి ఇవాళ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఏమో అంటున్నారు కదా, 1,00,000 మందితోటి మరి ఇవాళ పరేడ్ గ్రౌండ్లో బ్రహ్మాండంగా పెద్ద బహిరంగ సభ పెట్టబోతుర్రు ఈ ఆడబిడ్డలు. ఇక మరి ఆడబిడ్డలకు పెద్ద దిక్కుగా సీతక్క మరి ఇక అది రాబోతుంది. ఇక కథ మాతలకు మొత్తం ఆమె మీదకి వెళ్ళే, ఆమె చేతుల మీదకి వెళ్ళి నడిపియబోతుందట. మరి ముఖ్యమంత్రి కూడా, చిన్న ముఖ్యమంత్రి కూడా వస్తున్నారట. మొత్తానికి ఇవాళ ఈ సభ చూస్తే సమాజం వామ్మ ఆడోళ్ళు తక్కువోళ్ళు ఏం గారో నాయనో అమ్మ, ఆడోళ్ళ జాతి
మహా గొప్పదిగా అని ఈ రకంగా మరి గుండె మీద చేసుకొని ఆలోచనలో మునిగి తేలుతారో ఏమో. నిజంగానే ఆడోళ్ళు ఆదిశక్తులోరో మనం ఏమో అనుకుంటున్నాం, కానీ ఉత్తపుణ్యానికి పాపం ఆడబిడ్డ ఆడబిడ్డ అని ఇలా కడుపులో ఉండంగానే కథం చేస్తున్నాం. కానీ బా కంటే ఇక కూతురునే కానాలి అనే రోజులు మరి ముంగడి పోయి వస్తట్టే ఉన్నాయి. ఇప్పుడు ఇలా సర్కారు వాళ్ళ సభ చూస్తుంటే మొత్తానికైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం బ్రహ్మాండంగా పరేడ్ గ్రౌండ్లో చేయబోతుర్రట. చూద్దాం మరి ఇంకా ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అనేది. కదా నమస్తే తెలంగాణ. ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ. ఇక మరి తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు అబ్బరకొండ. ఇక నిన్న పెద్ద మనిషి ఇక నిన్న అసెంబ్లీ కూడా వస్తుండు, అసెంబ్లీ కూడా రాబోతుండు, వస్తుండు వచ్చే పాయ అని ఇప్పుడు గజ్వేల్ ఫామ్ హౌస్ చుట్టూ ఇక మరి గుసగుసలు బయటకు వస్తున్నాయి అంటే ఇక రేపటి సంది ఇక ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ప్రజల పక్షాన ఓరాడుతాడు, రైతుల పక్షాన అండగా ఉంటాడు, తోడు నీడగా ఉంటాడు, పేదోళ్ళ పక్షాన దుమ్ము లేపుతాడు అసెంబ్లీలా అని అనుకుంటురా ఎట్టేట. ఇక ఏందంటే ఇక మరి పెద్ద మనిషి ఏదో ఇక అట్లా దుమ్మ కొట్టకుండా హాజరు కావాలి కదా. మరి ఇక 60 రోజులు దాటిపోతే ఉత్తబుర్ర కాడికే వస్తుంది కథ. కొలువు ఊసిపోయే కాడికి వస్తుంది ఎమ్మెల్యే ఉద్యోగం కాబట్టి షెడ్ పడ్డ అప్పుడప్పుడు మధ్యన వచ్చి హాజరేసుకోపోయాడు. మళ్ళీ కూడా ఇప్పుడు హాజరేసుకుంటేందుకు అసెంబ్లీకి వస్తా, నా తడాక ఏందో చూపిస్తా అని ఏదో బొల్లి కూతలు కూస్తుండు కానీ హాజరేయించుకొని పోతాడు. ఇక రైతుల పక్షాన పోరాడేది లేదు, సర్కారును నిలదీసి అడిగేది లేదు. ఇక కాకపోతే ఫామ్ హౌస్లో ఉండే బొల్లి కూతలు ఇసిరేస్తాడు. ఇక ఇప్పుడు ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ. ఎందుకు ఈ సభ? ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఆనాడు ఉద్యోగాలు చేసిన వాళ్ళు నలుగురు. ఇక మరి ఆనాడు ఉద్యోగాలు చేసిన ఈ నలుగురు ఉన్న రాజ్యంలోనే ఇప్పుడు ఏమైంది కథ? ఏమైంది? నలుగురు ఉన్న రాజ్యంలోనే బీజేపీ రెపరెపలాడుతుంది. ఇప్పుడు కేసీరావు మెదకేనాయ్, హరీష్ రావు అటేనాయ్, మళ్ళీ పోతే కేటీ రావును అటేనాయ్, మళ్ళీ పోతే కవితామది నిజామాబాదేనాయ్. ఇక ఏముంది కథ? ఇక ఇక్కడ కారే ఉరుకుల పెడుతుంది అంటే వీళ్ళు సప్పుడుగా అంట తోక ముడుచుకొని లోపటంగా బీజేపీతోటి కథ నడిపించిర్రు. బీజేపీతోటి కథ నడిపిస్తేనే ఇవాళ కమలం పువ్వు అక్కడ ఉరుకుల పెడుతుంది, కమలం పువ్వు పరిమళిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి నోట వినపడుతున్న గుసగుస. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఈ కథ నడిపించి ఇప్పుడు మీరు ఏం ఉద్దారకం చేస్తారు, ఏం మీటింగ్లు పెడతారు, ఏం పండుగ మీ పండుగ, ఏం రజతోత్సవాలు, ఎక్కడి పండుగ, ఏం చేస్తారు, ఎందుకు అది ఇంకా మళ్ళీ కూడా గట్టే వాళ్ళ సంకల్పం జ్వరబడిపోయి అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేస్తే అప్పుడు తగ్గ పోరు ఉంటుండే. ఎట్లా? ఇటు కాంగ్రెసు, ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్. అప్పుడు అసలు ఎవరిది బలము, ఎట్లా, ఏంది, ఏం కథ అనేది బయటపడు. లోపటంగా రాసుకొని పూసుకొని బీజేపీతోటి ఈ చీకటి వ్యవహారం చేసి ఇప్పుడు మేము ఆడ సభ పెడతాం, ఇక్కడ ఇది పెడతాం, ఆడ అది పెడతాం, ఇక రేపు జనాలు మనల్నే కలవరిస్తున్నారు, ఇక మనమే తోపులము, అయిపోయింది, రేవంతం పని దిగిపోయింది, ఒడిచిపోయింది అనేది బాగానే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కోయాగలు నిన్న ఫామ్ హౌస్లో బాగానే ముచ్చట పెట్టుకుంటున్నాయి అట. మరి ఇప్పుడు మనము ఫామ్ హౌస్లో జరిగిన కథ ఏందయ్యా అంటే కొంతమంది అక్కడ మరి జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు కూడా షెడ్డో పాటో కొన్ని ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. కేసీరావే అని అడిగిన ముచ్చట్లు అని బయటకు వస్తున్నాయి. మరి సారు మరి మీకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఊరికి పేడగాని చెప్పులే ఉండేనట ఊతయ్యే. ఇక మరి షెడ్డో పాటో ఉద్యమం చేసేటప్పుడు సభలు పెడేటప్పుడు మీటింగులకు కూడా పైసలు లేకపోతే మీకు కొంతమంది దాతలే సహకారం చేసిరట.
ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వేలు ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించుకున్న వాట మరి ఎట్ట సంగతి ఏంది అనేది ఇప్పుడు నడుస్తుంది చర్చ. అంటే ఏహే ఎవడే అన్నోడు మీకు అన్నీ తలకాయ లేనికో ప్రశ్నలు వస్తాయేమే, తలకాయ లేని ప్రశ్నలు మాట్లాడతారా అని, తలకాయ లేని క్వశ్చన్లు వేస్తారు. మీ మాటకు తలకాయ ఉండేది తోక ఉండదని ఇక గీతకంగా పెద్ద మనిషి ఇక మరి గాల మీద బాగానే రుబడి చూపించిండట. ఇక నోరు తెరిస్తే ఊ అంటే అంటే అది వాయే ఇది వాయే ఏది లేదు ఎక్కడ లేదు. అది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చిర్రు, పంట చేనులు మొత్తం ఎండిపోతున్నాయి. పంట చేనులు ఎండిపోయిన చేనులని మొత్తం గొర్రెజీవాలు మేపుతుర్రు, బర్రెలు మేపుతుర్రు, పశువులు మేపుతుర్రు. ఇక నోరు తెరిస్తే గియే ముచ్చట ముంగటేసుకుంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఆయివన్నోళ్ళేనా? మరి వీళ్ళు కాళేశ్వరం కడితే మరి మేడిగట్టల త్వరలు ఎందుకు పడ్డాయి? పట్నం హైదరాబాదు నడిగట్టన సచివాలయం కడితే దానికి పర్యలు ఎందుకు పడ్డాయి? మరి లక్షల కోట్లు పెట్టి ఈ రకంగా వ్యవహారాలు చేస్తే మరి పలిగిపోతందుకు, కూలిపోతందుకు, కాలిపోతందుకేనా ఇదంతా? ప్రజాధనం వృధా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు చక్కగా కాళేశ్వరంలో కథ అంతా ఉల్టపాట్ల చేసి తొర్రలు బొర్రలు ఇది చేసి నాణ్యత లేకుండా పరీక్షలు లేకుండా అత్తరబుత్తర వ్యవహారం చేస్తే ఇప్పుడు అలా నీళ్ళు పోతే ఊగనే కుప్పగూలే కాడికే ఉంది కథ. ఎటరా రామచంద్ర దేవుడా అని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అంటుంటే అలా నీళ్ళు పెట్టలే, ఇళ్ళకు నీళ్ళు పెట్టలే, ఆడంగా రాలే నీళ్ళు, ఈడంగా రాలే నీళ్ళు, ఇంకో ఏ కథలు నడుస్తున్నాయి. చేసే పని ముద్దుగా ఏవైతే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ నీళ్ళు వస్తలేవు, భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయినాయి, ఇదైనాయి అదైనాయి అని ఇక ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యాంగం ముంగట వేసుకుంటుండు. ఏప్రిల్ 27న ఓరుగారులో సభ. ఇక మరి ఆ సభలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. మరి ఇది తెలంగాణ ప్రజల పార్టీ అయితే మరి నేను పోయి మరి ఫామ్ హౌస్ ఎందుకు కూర్చుంటున్నావు? ఫామ్ హౌస్కి ఎందుకు పంపించారు జనాలు? ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్ను తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ఏ తమ రక్షణ కవచం అని జనం నమ్ముతున్నారట. ఇక మరి అనకనేమి రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటా కాపు కాస్తా అంటే పుసుక్కున నమ్మిన కొట్టానికి. ఇక మరి నేను అభయమిస్తున్నా నాకు ఏ రాజకీయ పదవులు వద్దు, నాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యము, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు మనకే కావాలి అని శుద్ధపూజ పలుకులు పలికిండు ఆనాడు. మరి ఆగరకొసరకాల ఏమైందే? పోజిరెడ్డి పాటు పొక పెట్టి నీళ్ళు మార్పకపోతుంటే రాజశేఖర్ అయ్యో అది ఉత్త బుర్రేసేసి అది జగన్కు రొయ్యల పులుసుకు అలవాటయ్యి, చేపల పులుసుకు అలవాటయ్యి నీళ్ళని తరుముకొని పోతుంటే మంచిగా ఇక మరి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అంటే సారు. ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ను తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తుర్రు అని చెప్పుకొచ్చిండు. మరి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అంటివి, చేసినవా? చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి, ఇచ్చినవా? ఇయ్యలేదు. పక్కేసి పండబెట్టినవు. ఇక దళిత బంధు అంటివి, అది ఏదో ఆ హుజురాబాద్ ఉప ఎన్నిక జరగకుండా ఆ ఉప ఎన్నిక చేయబట్టి ఇక ఇది తీసుకొని వచ్చినావు. ఏది దళిత బంధు? ఈటెల రాజేంద్ర భర్తం పట్టాలని ఈటెల రాజేందర్ను ఏడి కాడికి మొత్తం ఇక చెల్లా చెదురు చేయాలి, ఆయన రాజకీయ భవిష్యత్తు మొత్తం ఆగం చేయాలని ఇక ఆడ దళిత బంధు పెడితే అక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువది కాబట్టి ఆ ఓట్లు మొత్తం మలుపుకోవాలని దళిత బంధు గా టైంలోనే తీసుకొచ్చిండు. ఏమైంది దళిత బంధు? కొసలు ఏమైంది? లాస్ట్ కొసల కల్లా నీ నోట నువ్వే దళిత బంధులో ఎమ్మెల్యేలే 3 లక్షలు మింగుతుర్రాట లంచము. చోటా మోటా నాయకులు ఊకుంటారా? మేము ఇంతగానో తిప్పలబడి ఎమ్మెల్యే కాడికి పోయి నీ పేరు రాపించి లొటపీసు మాసిపతి చేస్తే ఇప్పుడు ఏది లేదు మాకు ఏమి నువ్వంటే 1 లక్ష. మళ్ళీ ఈ మధ్యలో అధికారులు అటు ఇటు సొంతకాలకు పొంతకాలకు దానికి దీనికి చెడ్డ పడకు అది 1 లక్ష. ఇక ఇది అవి 3 ఈ 2 ఇంకా ఈ చెడ్డపడ ఎవరు మొత్తం ఆయన చేతికి అన్ని పోగా 3 లక్షలు 4 లక్షలు. అది ఒక ఊళ్ళో 100 మంది దళితులు ఉంటే ఒక్కరికే ఇస్తే కతిమూలకు మంటలేసి
ఈ ఇచ్చేది పాడైపోను, వీడు 10 లక్షలు ఇచ్చేది ఏందో 10 మందికి ఇస్తే ఇది ఎంత ముద్దుగుండు ఎంత బాగుండు అనేది కూడా అది మొత్తం తెర మీదకి వచ్చి భాగవతం సోషల్ మీడియాలో రచ్చ రంబోలా దళిత బంధు ఉచ్చతార్థంగా ఆగమైపోయాయి. మళ్ళీ అదెవరికి ఇచ్చారు? సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ జెండాలు మోస్తోళ్లకు, వాళ్ళకు ఛాయ్ బిస్కెట్లు అందిస్తోళ్లకు, ఏవో లీడర్లకు, దొంగలకు సద్దులు కట్టేటోళ్ళకే దళిత బంధు అంటగట్టారు. ఇక ఇది కథ ఇక ఈ రకంగా అయిపోయింది. ఇక గట్లప్పుడు నేను ఎట్లా అనుకుంటారు? మరి అనుకుంటే మరి గిట్టెట్ అయ్యింది. తెలంగాణ జనాలు సొంత పార్టీగా, సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తే ఇవాళ మరి నువ్వు ఫామ్ హౌస్లో ఎందుకు పొలం బారబెట్టుకుంటున్నావు? వరాల పొడ తిరుక్కుంటా, రామసక్కని తోటలు వేసుకుంటా, కూరగాయల పంటలు కూడా పండిస్తుండు పెద్ద మనిషి. ఆడి పోతుంది కదా, మంచిగా కనపడుతుంది ఇట్లా చూస్తుంటే. అవో అంత ముదుగుంది కథ అక్కడ. మరి ఈ రకంగా ఎందుకు నువ్వు బాయ్కాడ్కి నిన్ను అంకితం చేదురు ఈ తెలంగాణ ప్రజలు? నిరుద్యోగ భృతి అంటివి, నిరుద్యోగ భృతి మాతో నిండా ముంచుతీవి. పోరగాళ్ళు సంకలు గుద్దుకురు. నిరుద్యోగ భృతి ఇక మనకు షెడ్డో పడ్డో మన అయ్యమ్మని పశలు ఇయ్యమని పేలిపియవలసిన అవసరం లేదురా మనకి. ఇక వస్తాయి మనకి ఇక నిరుద్యోగ భృతి నెలకు 3000 పైచీలకు వస్తుంది అని పోరగాళ్ళు సంకలు గుద్దుకోరు. నిరుద్యోగ భృతి బండబెడుతుంది. ఫీజు రియంబర్స్మెంటు నీ దండం పెడితే గారా నాయన, పోరగాళ్ళకు అది లేకుండా గతి లేకుండా అయిపోయింది. దాన్ని పక్కేసి పండబెట్టివి. కేజీ టు పీజీ విద్య అంటివి, అది ఎక్కడ పోయిందో దాన్ని మొత్తం గంగర కలిపితివి. డబుల్ బెడ్రూమ్ వంటివి పాపం వాళ్ళు చెట్లల్లా పుట్టలల్లా అరణ్యవాసంలా వనవాసంలా శ్రీరాముడు సీతమ్మ వనవాసం కంటే ఎక్కువ అయిపోయింది వాళ్ళ బాధ. వశం లేకుండా ఎండకు ఎండుకుంటా వానకు నానుకుంటా డబల్ బెడ్రూమ్లు ఈడంగా ఆడంగా రంగరింగ ఆడంగా ఈడంగా కొన్ని కడితేవి. అండకు పోదామంటే తాళాలు వేసుకుంటేవి. పుసుక్కున్న ఎవరన్నా పాయ వచ్చారని తాళాలు ఇరగొట్టిపోతే వాళ్ళని జైలు పెట్టిస్తేవి. ఇగో గిది నీ ఉద్దారకం, ఈ రకంగా చేస్తేవి. మర్చిపోయిరా జనాలు? అప్పుడే మర్చిపోయిర్రా? ఏడంగా మా అంటే ఇప్పుడు 15 నెలలు, 2 ఏళ్ళు కూడా కాలే ఇంకా. చూస్తారు ఈయన కథ ఎట్లా ఉంటుంది, ఈయన పరిపాలన ఎట్లా ఉంటుంది, వెనక ముందు. సరే ఉండిలేని సంసారం అంటారు కాబట్టి ఇంకో 4 రోజులు చూద్దాము. ఈయన గడువు అయిపోయేదాకా చూద్దాము. చేస్తాడా చేయడా, ఏం చేస్తాడు తెలంగాణ అని చూద్దాం. ఇంకా కూడా చూద్దాం. కొన్ని చేస్తున్నా అంటుండు, ఇంకా కొన్ని చేస్తా అంటుండు, చూద్దాం అనేది జనాలు ఆలోచన చేస్తుంటే అప్పుడే ఇప్పుడు నన్ను గలవరిస్తుర్రు వచ్చే పాయే. ఇక ఆడనో ఈడనో ఒక్కనో ఇద్దరినో చూపించి పేపర్లలో వేసుకొని కేసీఆర్ను గలవరిస్తుర్రు. తెలిసింది కదా ఇప్పుడు నేను లేని లోటు అని. ఇక ఇప్పుడు ఆయన రకంగా భయం వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇక మరి ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ పెట్టి వీళ్ళు ఏం సాధిస్తారు, ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇలా ఒక ముచ్చట ఏంటంటే అసెంబ్లీలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లో బీజేపీ వాళ్ళు 8 సీట్లు కొట్టుకుర్రు. మళ్ళీ 6 నెలలకే పార్లమెంట్లో మళ్ళీ 8 సీట్లు గుంజుకొచ్చారు. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8. నిన్న అలా ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో 2 గుంజుకొచ్చాయి. ఇక నీ బలం ఇక గీనే కనపడుతుంది. ఉత్తర తెలంగాణలో మీ ఇలాగే ఇదా, మీ రాజ్యమే ఇదా, మీరు పుట్టి పెరిగిందే ఇదా, మీరు నడయాడిన నేలే ఇదా, మీ మాతృభూమే ఇదా. ఇక మరి గీనే ఈ బీజేపీ కోళ్ళలాగా ఈ రకంగా బలం పెంచుకొని పోతున్నాయి. పార్లమెంట్లో అటు చీకటి వ్యవహారమే సోషల్ మీడియా కూడా కూసి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా చీకటి వ్యవహారమే సోషల్ మీడియా కూడా కూస్తూనే ఉంది. ఇక మళ్ళీ ఇప్పుడు మీరు ఓరుగాలులో సభ పెట్టి ఏం సాధిస్తారు, ఏం మలుపుకొస్తారు, ఏం చేస్తారు? జనాల ఆపోచన ఇంకా తీరకనే పాయే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంక ఏం చేస్తుందో చూద్దాం. ఒరేకో నీకు 10 ఏళ్ళు టైం ఇస్తే ఈయనకు 5 ఏళ్ళని ఇయ్యద్దా? నువ్వు 10 ఏళ్ళల్లో ఇగో నువ్వు ఎలగబెట్టిన పనులు ఇగో గిది కదా అని ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. మరి వీళ్ళు నిండా 2 ఏళ్ళు కూడా కాలేదు, వీళ్ళకు 5 ఏళ్ళైనా టైం ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కొంతమంది మరి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ
చీకటి దోస్తానము బీజేపీ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కోడై కూస్తుందిలా. లేకపోతే వీళ్ళకి బలం ఎక్కడిది? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేస్తే అప్పుడు ఏమవును అనేది తెలుసు. మీరు చేయలేదు, అది అట అయింది, ఇది ఇట అయింది. మొత్తానికి మసిముసి రేగ్గాలు అమ్మి మళ్ళీ ఏదో నన్ను కలవరిస్తున్నారు జనాలు, నేను ఆడికి పోతా, ఇది చూస్తా అని ఇక ఇప్పుడు ఏదో కథ నడిపిస్తారు. దా ఇంకేమొచ్చింది? ఈనాడులో ఏముంది? ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి. అదే మనం ఇప్పటిదాకా చెప్పుకునే ముచ్చటే. 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం. మొత్తానికి ఆర్థిక శక్తిగా ఆడవాళ్ళను తయారు చేయాలనేది మరి ఇక కాంగ్రెస్ సర్కారు కంకణం కట్టుకుంది. చూద్దాం రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది. వంట నూనె కొనుగోలును తగ్గించండి, వ్యాయామం సైక్లింగ్తో ఊబకాయం తగ్గుతుంది. వంట నూనె కొనుగోలును తగ్గించండి. అమ్మో, ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు మంచిగానే ఇచ్చిండ్రు. చూసిన ఆరులో వంట నూనె నాట ఎక్కువ కొనుగోలు చేయకూరి, ఎక్కువ కొనకరాకూరి, ఏమో గిత్త పోసుకొని అడే నీళ్ళు పోసుకొని కూర వండుకోరి, మంచిగా చెప్పుకొస్తుంది. ఏందో తమ అదనపు బరువును తగ్గించుకోవాలని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సూచించిండట. అనేక వ్యాధులకు ఊబకాయమే ప్రధాన కారణమని పేర్కొన్నాడట. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలని ప్రజలకు పిలుపునిచ్చిండు. చూసిన ఆరుల్లా ఇక మరి మనోళ్ళకేమో అడ్డెడు పోయాలి నూనె, అడ్డెడు నూనె పోసి దాన్ని అడదిప్పి గోలిచ్చి ఏదో దండం పెట్టి కమ్మగా వాసన రావాలని ఆయన చూస్తారు. కానీ మరి మోడీ సార్ మాత్రం మంచినే మంచి ముచ్చటే ముంగట వేసుకుంటూ గిత్తత శంష పోయి నూనె కూరలో శంష పోసుకొని ఇక అడ్డని నీళ్ళు పోసుకుంటే జర నీళ్ళు ఉంటుంది కాబట్టి అది పెద్దగా ఈ కొవ్వు వేరకపోవడు, కొవ్వు బలిచిపోవడు ఎంతో ఉండదు. ఇక మోతాదుగా నూనె వాడుకుంటే జర అడ్డగోలు కొవ్వు పెరగదు కాబట్టి ఆ కొవ్వు పెరిగి మరి గుండెపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మొత్తానికైతే మోడీ సారు ఒక కథ మంచిదే, రామసక్కని కథ ముంగటేసిండులా. ఇంకేముంది? ఇదేది జీన్స్ వేసుకోండి, మీ జీన్స్ మరవద్దు. అమ్మా, ఆధ్యాత్మిక గురువు చిదానంద సరస్వతి. యువత ఎటువంటి దుస్తులు ధరిస్తున్నారనేది కాదు, ఎలాంటి విలువలు పాటిస్తున్నారనేది ముఖ్యమని పరమార్థ నికేతన్ ఆశ్రమ గురువు చిదానంద సరస్వతి అన్నారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చిదానంద సరస్వతి మాట్లాడుతూ కుంభమేళా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటా, ఓ యువకుడు నా వద్దకు వచ్చి ఆధ్యాత్మిక వైపు దృష్టి సారించాలంటే ప్రస్తుతం తాను వేసుకున్న జీన్స్ను వదిలేసి సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి అని ప్రశ్నించినట్టు తెలిపిండు. జీన్స్ దుస్తులతో ఎలాంటి ఇబ్బంది లేదని, మీ జీన్స్లో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను మర్చిపోతేనే ఆందోళన చెందాలని తాను బదులిచ్చానన్నారు. మీ జీన్స్లో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను మర్చిపోతేనే ఆందోళన చెందాలని తాను బదులిచ్చానన్నారు. మొత్తం మీద జీన్స్ వేసుకోవద్దు, మీ జీన్స్ మరవద్దు. మగవాని తొంటి మీద వస్త్రం కరువైపాయే, ఆడదాని ఒంటి మీద బట్టే బరువైపాయే. ముఖ్యంగా సినిమా తారలు అర్ధనగ్న వేషాలతోటి ఇక మరి సమాజం పోకడ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అంటే అంటే ఇంతోనికి మొత్తం ఏ యాటసప్ప అని, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టా అని, అదని ఇదని ముందుగాల ఫేస్బుక్ కాంచి మొదలైంది ఈ కథ. ఇక నీ దండం పెడితే మరి పాపం బాగానే పెద్ద మనిషి ఆధ్యాత్మిక గురువు చిదానంద సరస్వతి మాత్రము జీన్స్ వేసుకోండి, మీ జీన్స్ మరవద్దు. ఇది కథ. సాంప్రదాయబద్ధంగా ఉండుర్రి. తరతరాల నుంచి వస్తున్న ఏదైతే నిండు వస్త్రధారణ గది కట్టుకొని నిమ్మలంగా ప్రశాంతంగా బతుకుర్రి. ఈ అడవైన బట్టలు ఏందా బట్టలు, మొగాయనకు ఈడికే లాగు.
ఇక ఆడవాళ్ళకైతే ఇక చెప్పుకున్నాం కదా, ఈ సినిమా తారలు ఒంటి మీద బట్టే బరువు అయిపోద్ది. వాళ్ళకు ఒంటి మీద బట్ట ఉంటే బరువు అవుతుంది అన్నట్టుగా ఇదవుతురు సినిమా తారలు. ఈ సినిమా తారలు చూసి ఆగమైపోతురు పోరగాళ్ళు. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలివిగమంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. కాదా? ఇది నిజం కాదా? పొద్దుగా లేవగానే మా అయ్య ముఖం చూస్తా, మా అమ్మ ముఖం చూస్తా, దేవుని ముఖం చూస్తా, మామతో మాట్లాడతా, మాయతో మాట్లాడతా, లేకపోతే దేవిని చూసుకుంటా, కొలుసుకుంటా, తలుసుకుంటా అన్న ముచ్చట లేదు. ఇప్పుడు పొద్దుగా లేవగానే తలకాయ కింద ఉందా ఫోను, పక్కల ఇటు పక్క ఉంది, ఎడమ పక్క ఉందా ఫోను, కుడి పక్క ఉందా ఫోను, కాలకట్టుకుందా ఫోను, ఎడ ఉంది ఫోను. లేవగానే ఇదే పని, ఫోను ఇట్లా పాయే ఫోను. అమ్మా నా ఫోన్ కనబడతలేదే, ఎడబెట్టి నా ఫోన్ గిన్నె పెడితే వద్దు బిడ్డ, పండుకుంటప్పుడు ఫోన్ తలకాయ కాడ పెట్టుకుంటే కదేందో అందుకెళ్ళి ఏమో ఇడదలయ్యి మెదడు ఖరాబ్ అవుద్దట, మొదువారిపోద్దట, ఏదో ఇదవుతుందట బిడ్డ అని అమ్మ వీళ్ళు వండుకుంటప్పుడు కూడా అయ్యో అమ్మో తీసి పక్కకు పెడితే తెల్లారి దొరికే పక్క మీదకే వీళ్ళకి ఫోన్ కావాలి. ఇంకో గిసవంటి కథలు ఈ రకంగా అందులో అయినవి కానీ వచ్చిరానివి ఈ అర్ధనగ్న బొమ్మలు గిసవంటికి చూసి ఆ చెడుకు ఆ ప్రభావంతో పోరగాళ్ళు సర్వనాశనం అయిపోతుర్రు. అందుకనే పెద్ద మనిషి మంచిగా ముంగడేసాడు, జీన్స్ వేసుకోండి, మీ జీన్స్ మరవద్దు. అట్లా ఇంకా ప్రస్తుతం తాను వేసుకున్న జీన్స్ను వదిలేసి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలా అని ప్రశ్నించినట్టు తెలిపారు. మరి అంతే కదా, సాంప్రదాయ దుస్తులు ఎంత ముద్దుగుంటాయి, ఎంత మంచిగా ఉంటాయి, ఎంత నిండుతనం ఉంటుంది, ఎంత మంచిది కూడా వేసుకుంటే కూడా. బిర్రగా ఆడవాళ్ళు కూడా బిర్రగా జీన్సులు, ఎందుక జీన్సులు పాడువాడ ఏటే పెట్ట. ఇక ఈ రకంగా మాత్రము మరి యువత ఆగమైపోతుర్రు. మరి పెద్ద మనిషి అన్న మాటకు మనం చెప్పుకోవాల్సి వచ్చింది. మొత్తానికి జర ఇప్పటికైనా ఆలోచన చెయ్యాలి మా తల్లులు కూడా. ఇక మరి ఈ సంస్కృతి సాంప్రదాయం అంతా గంగల కలిసిపోతుంది, గౌరవ మర్యాదలన్నీ గంగల కలిసిపోతున్నాయి. కాబట్టి జరంతా నేను వార్తలు చూస్తున్న వాళ్ళు కూడా జరంతా మరి నర్సయ్య తాత జర మంచి ఒక రామసక్కని సందేశమే ఇచ్చిండు. మరి పోరగాళ్ళు కూడా ఆ రకంగా దృష్టి అటు పెట్టి అటు మళ్ళకుంటా జర్రంత మంచి వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. ఇది మీ నలుగురితో చెప్పాలి, నలుగురి మనసును మార్చి జర షెడ్డో పడ్డో వాళ్ళ బతుకును మీరు తీర్చిదిద్దాలి. ఇంకేముంది, నియోజకవర్గాల పునర్విభజన నష్టాలపై చర్చిద్దాం, కలిసి రండి. ఇదే ఎలాగ ఈ కోయిలాగా ఇప్పుడు దీనికి నిద్ర పడతలేదు, మొత్తం తెల్లదాకా పొద్దుదాకా మాత్రం ఇదే అందరు రారి ఏదో ఒకటి చేద్దాము సాధిద్దాము. లేకపోతే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం మీద ఇక ఉత్తర భారతదేశ పోలు నంది అంటే నందే అనాలి, పంది అంటే పందే అనాలి. గా రకంగా మోడీ తయారు చేస్తుండు. రాబోయే రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగం పోయి మోడీ రాజ్యాంగం వస్తట్టుంది అని ఈ రకంగా ఇక్కడ పాపం కంటి మీద కునుకు లేకుండా పోరాడుతుండు. ఎవరు? స్టాలిన్. చూడాలి మరి ఇక రేవంత్ అయ్య కూడా నేను కూడా సై అంటుండు. మరి రేపు ఎందాక వస్తుందో చూద్దాం ఇలా ఉద్యమం. మోదీ T20 మోడల్, మాది T20 మోడల్, గుజరాత్ మోడల్ కాలం, చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్, ఇండియా టుడే కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఇగోది గుజరాత్ మోడల్కు తెలంగాణ మోడల్కు మధ్య తేడా ఎంతో ఉందట. దేశంలో గుజరాత్ మినహా ఏ రాష్ట్రానికి కూడా మోదీ సహకరించడం లేదు. ఎందుకంటే మరి ఆయన ఇలాగా అంటారు చూడు, మరి పుట్టిన ఊరును కన్నతల్లి లాంటి ఉన్న ఊరు కాబట్టి కోయిలాగా ఊకుంటుందా, బాగానే గుంజుకపోతున్నట్టున్నా. అక్కడ పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్కే వెళ్ళాలంటున్నారు. అమ్మని దండం పెట్టి అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఇప్పుడు పోరగాళ్ళు బాగా దీనికి కొంచెం దీనికి ఇట్లా పెట్టుకుంటారు ఆడాడా కొంతమంది. కానీ
మోడీ అట్లా కాదు, పెట్టుబడులు ఏమొచ్చినా గుజరాత్కే వెళ్ళాలంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కడ ఏమైపోయినా ఏం లేదు, కానీ గుజరాత్ మాత్రం పెట్టుబడులు రావాలనేది ఆయన ముంగట చేస్తుండట. మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు, ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా. హైదరాబాదు అభివృద్ధి 450 ఏళ్ల క్రితమే మొదలైంది. ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ బలహీనత. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించి ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నం. ఇదే కథ. ఇక్కడ అధికారం లేనందునే నియోజకవర్గాల పునర్విభజన ప్రయత్నం. అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు. ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని డిమాండు. మొత్తానికి ఇక ఈ రకంగా మోడీ ఇక మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చేస్తుండు. ఇక మరి దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుండు. రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా మోడీకి ఏం చేయాలనో ఎట్లా చేయాలనో మా దమ్మేందో మా తడాక ఏందో చూపిస్తామని మాత్రము ఇక మరి దక్షిణాదిలో ఉన్న కోళ్యాగలు మాత్రం బదులుకుంటున్నట్టుగా, ఇక అలా రేవంతం కూడా పాల్గొంటున్నట్టుగా కనబడతా ఉంది. ప్రగతి సాధించిన కష్టాల్లోనే ప్రజలు నీ పాడైపోయింది వీళ్ళతో ఇదే పని. అయితే మరి ఇలా అంతర్జాతీయ మహిళకు శక్తి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఒక మహిళను మనం లైన్లో తీసుకుంటే అసలు ఏం చెప్తారు, ఏంది ఏం కథ, మరి అలా పర్యటన గ్రౌండ్లో ఏం జరగబోతుంది, మరి ఆర్థిక శక్తిగా ఎట్లా ఎదగబోతుర్రు, ఎట్టేట సంగతి ఏంది ఏం కథ అనేది మాత్రము ఒక మహిళకు ఫోన్ చేద్దాము, ఏమంటుందో చూద్దాం. ఈ మేడం ఎక్కడో బిజీగానే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇవాళ మరి ఆడవాళ్ళ పండుగ, ఎక్కడెక్కడ ఉండరు, ఏడేడ మీటింగ్లు పెట్టుకుంటారు, ఏమేమి మాట్లాడుకుంటారు, ఏ సంగతో. హలో, నమస్కారం రేణుకా తల్లి. నమస్తే. ఎవరు? నేనమ్మా నర్సయ్య తాతను. మొన్న కలిసినావు కదా గాంధీ భవన్లో. హలో, చెప్పండి. మొన్న కలిసినావు గాంధీ భవన్లో కలిసినావు నర్సయ్య తాతని. అదే మాన్యూ న్యూస్లో పొద్దుగాల పూట వార్తలు చెప్తానులే. తల్లి ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఆర్థిక శక్తిగా మహిళ ఎదగబోతుంది అనేది మరి ఇప్పుడు ఏదో మంత్రి సీతక్క పర్యటన గ్రౌండ్ 1,00,000 మందితోటి ఏదో ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటున్నారట. ఆడ మరి ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ, మరి మహిళా శక్తిగా ఏ రకంగా ముందు ఎదగబోతుంది అంటే ఏం చెప్తావాక? అన్న, ఇంతకు ముందు ఉన్న పార్టీలు ఏం చేసినాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే వాళ్ళ మంత్రివర్గంలో ఒక 5 ఏళ్ళు ఒక మహిళా మంత్రే లేదు. తర్వాత ఏదో అందరు అంటున్నారని కేవలం ఒక ఆమె పేరు రేఖ ఏమంటారు, ఆమె ఎవరు, ఏదో రాథోడ్ ఉంది చూడు, ఆమె పేరు సత్యవతి రాథోడ్. ఆమెకు ఒక్క దానికి ఇచ్చిర్రు తప్పితే ఇంకెవరికన్నా మీకు కనిపించిరా ఈ 10 ఏళ్ల వాళ్ళ గవర్నమెంట్ లో? మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతారంటవా? పక్కా 100% అన్న. ప్రతి ఒక్క మహిళను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను మనకు ఇప్పుడు మా రేవంత్ అన్న కంపల్సరీ కోటీశ్వర్లను చేయాలన్న ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. అది 100% ఈ 3.5 సంవత్సరంలో కంపల్సరీగా అవుతుందని మేము నమ్ముతున్నామన్నా. 1,00,000 మంది మహిళలు కోటీశ్వరాలు అవుతారంటవా? 100% అవుతారన్న. మరి ఇలా పండుగ గోలిగా మరి ఏం చెప్తావు, ఏంది ఏం కథ మా నేను ప్రేక్షకులకు మరి ఈ పండుగ గోలిగా ఏం చెప్తావు, మీ ఆడవాళ్ళ పండుగ గోలిగా, అంతర్జాతీయ మహిళా పండుగ గోలిగా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు నాకు ఈ రోజు టైం కేటాయించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చెప్పకుండా సడన్ గా మీరు ఫోన్ చేసిర్రు. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ ఈ రోజు చేసిర్రు మీరు. అవునవునవును, చాలా సంతోషం అన్న. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయంగా ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అందున తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చింది అనేది మనం చూసుకున్నట్టయితే
ఇందిరా గాంధీ గారు, ఉమ్, తర్వాత సోనియా గాంధీ గారు ఉమ్, తెలంగాణ రావడం కోసము 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే ఉమ్, చలించిపోయి ఒక తల్లిగా ఉమ్, ఆమె తెలంగాణ కోసం ఉమ్, వేరే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని కూడా ఒప్పించి ఉమ్, తెలంగాణకు సపోర్ట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదన్న. ఉమ్, 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 కేవలం అది సోనియా గాంధీ గారి వల్లనే కాగలిగింది, కాకపోతే ఇప్పటికీ కూడా ఇంకా కాకపోవు. ఉమ్, ఇది 100% వాస్తవం, ప్రతి ఒక్కరు నమ్మాల్సింది. ఉమ్, ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆ నా తెలంగాణ ఇస్తే నేను ఏది గొంగలి పురిగినైనా నేను ముద్దు పెట్టుకుంటా అని చెప్పిండు అన్న. మీరు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఉమ్, ఉమ్, కానీ అధికారం వచ్చిన తర్వాత ఉమ్, నా భార్య నా పిల్లలు అమెరికాలో ఉంటారు, ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు, ఉమ్, కేవలం నేను నా ముసల్దే ఉంటాం, తెలంగాణ కోసం మేము పాటు పడతా అని చెప్పినటువంటి వ్యక్తి ఉమ్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్, వాళ్ళ ఉద్యోగంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటో మనందరికి తెలుసు. ఉమ్, ఉమ్, లాభాలలో ఉన్నటువంటి తెలంగాణను మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఉమ్, తర్వాత వీళ్ళు ఏం చేసిరన్నా, ఉమ్, తెలంగాణకు అంతటా కూడా దేశమంతటా కూడా మంచి పేరున్నదాన్ని లిక్కర్రాని వాళ్ళ బిడ్డను పెట్టి ఉమ్, ఉన్న పేరు నేషనల్ లోనే. ఇప్పుడు ఒక తెలంగాణ అంటే ఓహో ఆడోళ్ళు కూడా లిక్కరు అమ్మడమే చాలా తక్కువ అన్న మామూలుగా. ఉమ్, కాకపోతే భర్తలు ఎవరన్నా ఉంటే టెండర్లు ఇస్తారేమో భార్యల పేరు మీద తప్పితే ఉమ్, ఉమ్, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉమ్, దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చింది ఆమె. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు ఉమ్, బీసీ బిల్లు కావాలా, మహిళా బిల్లు కావాలా అని ఈ రోజు ఏదో కోటి సంతకాల 1,00,000 సంతకాలు ఏదో పెట్టిందట కదా ప్రోగ్రామ్. అవునవునవునవును. మరి ఏ ముఖం పెట్టుకొని పెడుతుందన్నా, సిగ్గు లజ్జ ఉన్న మహిళ అయితే ఉమ్, తెలంగాణకు, తెలంగాణలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. నేను చేసిన తప్పుకి ఉమ్, ఢిల్లీలో పోయి నేను చేసిన ఘనకార్యాలకు ఈడ ఆడ ఉన్న ముఖ్యమంత్రి కూడా పదవి పోయాయి కదన్న, ఉప ముఖ్యమంత్రి ఆడ అధికారమే పోయింది ఆ పార్టీకి. అంటే ఈమె పోవడం వల్లనే అంటవా? అవును, ఈమె పోయి ఆడ లిక్కర్ వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళని కేసులలో పెట్టి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా వాళ్ళు గెలుస్తారా అన్న? అక్కడ ప్రజలు ఏం తెలియ తక్కువ. ఉమ్, ఉమ్, ఈమె ఆ ఘనకార్యాలు చేయకపోతే మనం అసలు మన తెలంగాణకి ఎంత చెడ్డ పేరు వచ్చిందన్న నేషనల్ లో చెప్పండి. ఉమ్, 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 ఇంతవరకు నాకు తెలిసి ఇన్నేళ్ల రాజకీయంలో ఇట్లా లిక్కర్లా ఒక మహిళ ఉండి ఇంత కేసులలో ఉండి జైళ్లలో ఉన్నది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి మీరు చూసిరేమో నాకైతే తెలియదు. ఉమ్, 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 దేశం కోసం పోరాటం చేసి జైళ్లలో ఉన్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, మరి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు అప్పట్లో రజాకారుల తోటి ఆ శాఖల కూడా కొట్లాడారు. ఉమ్. సరే తల్లి, ఇప్పుడు ఆ, ఇప్పుడు ఒంటరిగా ఆడబిడ్డ వెళ్ళలేని పరిస్థితి, ఈ స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి? అంటే రోజు రోజుకు దానవత్వం పెరిగిపోతుంది. ఎన్నో చట్టాలు, ఫోక్సో చట్టాలు, ఇంకెన్నో చట్టాలు తెచ్చినా ఇంకా ఈ దానవత్వం పెరిగిపోతుంది, మానవత్వం అసలు ఎక్కడ కూడా కనపడతలేదు మరి అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో గద్దెనెక్కింది, పగ్గాలు చేపట్టింది. ఇప్పటికైనా ఈ మహిళల మీద ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు, ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు ఏమన్నా తక్కువ అయినా మునుముందు? అయితే అన్న ఇప్పుడు ఆల్రెడీ తగ్గినాయి కదన్న. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తదన్న. ముఖ్యంగా మనం సరే ఒక పార్టీ, ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నంత సేపు ఎవరి పరిధిలో వాళ్ళు మాక్సిమం ప్రతి ఒక్క మహిళను రక్షించాలనే చూస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహిళలు, పిల్లలు దీంతో మనము మంచి ఉంటది, చెడు ఉంటది అన్న. మంచిని యూజ్ చేసుకోవాలా, చెడును వదిలేయాలి. కానీ దాంతో ఏమైతుందంటే ఈ రోజు యువత మొత్తము ఈ చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. మరి అమ్మా ఇప్పుడు చెడుకై అట్రాక్ట్ అవుతున్నారని మీరు అంటుర్రు. మరి ఇప్పుడు మా నేను కూడా ఒక ప్రశ్న మీకు గుర్తు చేస్తూ ఉన్నది. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు ఒక పెద్ద మనిషి కూడా ఇంతకుముందు పేపర్లో చూసినాం, ఆ చిదానంద సరస్వత ఎవరో, సాంప్రదాయబద్ధంగా ఒక ఆడబిడ్డ ఉండాల్సిన విధంగా ఉండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి, ఉంటేనే మంచిగా ఉంటుంది. మన చెల్లైనా, మన అమ్మైనా, మన అక్కైనా, మన ఎవరైనా సాంప్రదాయబద్ధంగా ఉంటేనే అప్పుడు అంటే చూసేవాళ్ళు కూడా ఆహా మా చెల్లె మా అక్క అన్నట్టుగా భావిస్తారు. ఇప్పుడు అంటే ఆడోళ్ళు అంటే తప్పు పట్టద్దు, ఆడోళ్ళు కూడా అంటే ఏదో ఒక రకంగా మేము మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మేము ప్రత్యేకంగా కనపడాలి అన్నట్టుగా కూడా వాళ్ళు ఇట్లా ఆ రకంగా కూడా తయారవ్వడం కూడా ఇట్లాంటి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో సమాజంలో ఇదంతా అత్యాచారాలు కానీ
ఇవన్నీ అఘాయిత్యాలు కానీ వాటికి కారణం అవుతుర్రు అనేది కూడా మరి ఇప్పుడు చెప్పుకోవాల్సిన ముచ్చటాక. ఇప్పుడు విదేశాలల్లో ఒకప్పుడు భారతీయ సాంప్రదాయం అంటే ఎంతో విలువ ఉండేదనా. ఇక్కడ వెస్టర్న్ వాళ్ళు ఇప్పుడేమో మన సాంప్రదాయాలు పాటిస్తున్నారు, మనోళ్ళేమో వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తున్నారు అన్న. ప్రతి ఒక్క మహిళ ఇళ్లలో తన బిడ్డలకు మొదటి నుంచే మనం డ్రెస్సింగ్ అంటే వేసుకోవద్దని మనం చెప్పొద్దు, కానీ సందర్భాన్ని బట్టి వేసుకోవాలి అంతే తప్పితే ఆయన దానికి కారణానికి గుళ్ళల్లో పోయినప్పుడు కూడా జీన్స్ వేసుకొని మిడ్డీలు వేసుకొని పోయడం ఈ పద్ధతులు బాగలేవనే కదా. ఇప్పుడు అన్ని టెంపుల్లలో సాంప్రదాయబద్ధమైన డ్రెస్సులు వేసుకొని రావాలని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ పిల్లలకు విలువలతోటి నైతిక విలువలు కోల్పోతున్నాం కాబట్టి మన బయట ఉన్న ఆడపిల్లలు కూడా మన సొంత అక్క చెల్లెలాగా చూడాలి అని చిన్నప్పటి నుంచే మనం నేర్పాలన్న పిల్లలకు ఎట్లా పద్ధతిగా ఉండాలనేది మనం చెప్పినట్టయితే వాళ్ళు తప్పకుండా మన పిల్లలు ఎట్లా ఉండాలని మనం అనుకుంటున్నామో ఆడోళ్ళ నుంచే కదన్న. పిల్లలకు తల్లే కదా ఫస్ట్ ఉపాధ్యాయురాలు. చెప్పండి, తొలిగురు ఎవరు? తల్లే కదా. అవునవునవునవును. మరి ఫస్ట్ మాతృదేవోభవ అంటారు కానీ పితృదేవోభవ అన్నారు కదన్న. అవునవును, తొలిగురు అమ్మనే. అమ్మ నుంచే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. తల్లి తండ్రి ఇంట్లో ఏ విధంగా నడుచుకుంటారో పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. అంతే. కాబట్టి ఫస్ట్ మహిళలో మనం మంచిగా ఉండాలి, మనం సాంప్రదాయాలు పాటించాలి. ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయి అన్న, ఒకప్పుడు ఇంత ఇదిగా విచ్చలవిడిగా ఉండేనా. సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇది విధంగా ఎక్కువ అవుతున్నాయి తప్పితే అంతకుముందు ఇంత లేకువ కదన్న. అవునవునవును, అప్పుడే మరి మనం పద్ధతులు పాటించాలి. మనం మంచిగా కనబడాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ కనబడేది కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఉండడానికి కూడా మహిళకు వాల్యూ ఉంటది కదన్న. మనం ఎంత ఉండాలనో అంతనే ఉండాలి. ఈ రోజు మహిళలు మనం బయట చూస్తే చాలా మంది 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గాజులు వేసుకోవడం మర్చిపోయారు, బొట్టు బిల్లలు పెట్టుకోవడం. మరి ఎవరో ఒక ఆయన గట్టపాటి అంటుండే ఎంత చిన్న ఆవగిందంత బొట్టు బిల్ల ఉంది అని అడుగుతారు మహిళలు. అట్లా తయారవుతారు అన్న, అట్లా కావద్దు. మన బొట్టు మన సాంప్రదాయం. దాన్ని ఎప్పటికి కూడా మనం భారతీయులు అంటేనే వేరే దేశాల్లో కూడా పూజింపబడేటటువంటి మహిళలు. అట్లాంటి మహిళలు మన సాంప్రదాయాలను మనం కాపాడుకుంటూ మనం ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 100% మహిళలకు మేము ఉచిత బస్సు ఇచ్చినామన్నా, ఉచిత కరెంట్ ఇచ్చినాము, మహిళల పేరు మీదనే ఇప్పుడు ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాము. భూభారతి అని కూడా మహిళ పేరు మీదే పెడుతున్నాం కదన్నా. ధరణి తీసేసి భూభారతి పెడుతున్నాం కదా. ప్రతి ఒక్కటి ఆ మహిళ నుంచే ఏదైనా సాధ్యమవుతుంది. మరి సోనియా గాంధీ గారు ఒక ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా గానీ తను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ చేసారు. దాన్ని ఇప్పటికీ మనం మర్చిపోకూడదన్నా. మహిళా సాధికారిత అంటే కాంగ్రెస్ పార్టీ తోటే అది సాధ్యమవుతుంది. దీన్ని ఎవ్వరు కూడా కాదనడానికి వీలు లేని అంశం 100%. ఇంకా గిది మొత్తం అమ్మ ఒకసారి మా ఏంటని ప్రేక్షకులకు, ఎందుకంటే మీకు అనుకోకుండా మీకు ఫోన్ చేశా కాబట్టి మీ పేరు, మీ ఊరు, మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి మా ప్రేక్షకులకు మీరు చెప్తే బాగుంటుందని. ఓకే అన్న, నా పేరు గుంజ రేణుక. నేను మాజీ జెడ్పీటీసీ దేవరకొండ, మాది నల్గొండ జిల్లా. నేను 2006 to 2011 వరకు జెడ్పీటీసీ చేసిన, సోషల్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేసిన అన్న. నేను మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్ కూడా ఈఎంసీ అని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి మాకు నన్ను కోఆర్డినేటర్ గా నల్గొండ జిల్లాకి నేను పనిచేసిన. నేను మాది వడ్డెర కమ్యూనిటీ. నేను దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీవీ ఛానల్లో ఉన్న మహిళలందరూ కూడా నా తరఫున కూడా నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే అన్న. ఎన్ని పరిస్థితులు ఎదురైనా గానీ మహిళలు ఆత్మస్థైర్యంతో ఇంటా బయట రాణించడానికి ఎవ్వరు కూడా ముందుకు వస్తారన్న. ఛానళ్లలో చేసే మహిళలు కూడా తక్కువ కాదన్న, జర్నలిస్టులు కూడా. ఈరోజు ఇప్పుడు మనము చెప్పుకోవాలంటే కింద అండర్ గ్రౌండ్ ఏది కూలీ పనిచేసే మహిళ కాడి నుంచి ఇప్పుడు మన అంతరిక్షంలోకి వెళ్ళినట్టు సునీత విలియమ్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలను చూసుకుంటూ వాళ్ళు కష్టపడుతూ బయట సమాజంలో వాళ్ళ వంతు వాళ్ళ కూడా ఎదుగుతూ ఉన్నారు. ఈ రోజు చాలా సంతోషం అన్న. మహిళ దలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్లో ఉన్నటువంటి మహిళలందరికీ, తెలంగాణ మహిళలందరికీ కూడా నేను ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆదిమూలము, అమ్మే ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరము, ఆ ఇలవేలుపును కొలుచుటే ప్రతి ఇంటి వరము.
ఇది అందరం అక్షరాల పాటిద్దాం. ఇప్పుడు రేణుక తల్లి కూడా ఒక సందేశం ఇచ్చింది ఇవాళ తెలంగాణ సమాజానికి. ఏంది ఇవాళ ఒక ఒక బిడ్డ అయినా కొడుకైనా ఇలా తొలి గురువు అమ్మే కాబట్టి ఆ అమ్మ ఆ పిల్లలను అంటే ఏ రకంగా మరి పెంచి పోషించాలి అనేది కూడా ఎట్లా వాళ్ళకు అంటే వాళ్ళు ఎప్పుడైతే తప్పటడుగులు వేస్తున్న సమయంలోనే అమ్మ వాళ్ళని ఆలన పాలన చేసుకుంటూ వాళ్ళకు మరి ఉగ్గుపాలతోటి వాళ్ళకు ఎటువంటి బుద్ధులు నేర్పిస్తుంది అనే దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా మరి ఇప్పుడు మనకు రేణుక తల్లి చెప్పిన ముచ్చట్లు మరి ఇక మీరు విన్నారు. ఇక మరి అమ్మ నమస్తే, ఉంటా శనార్థి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకో గిది ముచ్చట. ఇక మొత్తానికి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒక ఆడబిడ్డను పట్టుకొచ్చిన ఆ ఆడబిడ్డ కూడా ఆమె కడుపులో ఉన్న ఆంబాయం ఇవాళ తెలంగాణ సమాజానికి ఇవాళ ఆమె ఎల్లబోసుకుంది. మరి చూడాలి, ఇప్పటికైనా అక్కడక్కడ కొన్ని మార్పులు జరగాలి. మరి సాంప్రదాయబద్ధమైనటువంటి మన నిండుతనం ఉన్నటువంటి మన ఏదైతే మన దుస్తులు అవి పక్కా మనము ఆ కట్టు ఆ బొట్టు మాత్రము మరి యాది మరవకుండా ఖచ్చితంగా పాటించాలనేది మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ స్పెషల్గా ఆడోళ్ళ మహిళా దినోత్సవం కాబట్టి, ఆడోళ్ళ పండుగ కాబట్టి ఇక మీరు మీ నర్సయ్య తాత కూడా ఇక ఒక్కసారి మీకు కూడా జర్రంత చెవులేస్తే బాగుంటుంది అన్నట్టుగానే ఈ ముచ్చట చెవులేసినాం. ఇక మరి ఇంతటితోటి ఇవాళ మన పొద్దుగాటి వార్తలు అయిపోయినట్టే. ఉంటా శనార్థి. మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సయ్య తాత రేపు పొద్దుగాల మళ్ళా కలవబోతాడు. ఉంటా శనార్థి. నమస్తే.